పైబడి వచ్చి చాలా కష్టపడి పనిచేసినారు. ఈరోజు కర్ణాటకలో ఉండే ఉగినికి రావడం, అందులో డాక్టర్ కొత్తూరు మంజునాథ్ గారు, ఆయన పేరు చెప్తేనే చాలా సంతోషం వేస్తుంది. ఆయన్ని రాజకీయ నాయకుడిగా మనం చూస్తే కుదరదు. ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఆయన రాజకీయాలకు అతీతమైన ఒక శక్తి. రాజకీయాలకు అతీతమైన ఒక శక్తి ఆయన. కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ అంటే పేదల గుండెల్లో ఇప్పటికీ నిద్రిస్తూ ఉన్నాడు. అది ముస్లిం అయినా, హిందూ అయినా, అది క్రిస్టియన్ అయినా, ఎన్నో దర్గాలకి, దేవస్థానాలకి అన్నిటికీ ఆయన వచ్చేసి పాటుపడి ఉండేది అంతా ఇంత కాదు. కాబట్టి తప్పకుండా ఈ సందర్భంగా, ఈ రంజాన్ సందర్భంగా అల్లా పరమాత్ముని వేడుకునేది ఏమంటే, ఆయన సేవ మళ్ళీ ముల్బాగుల్లో మొదలు కావాల. ఆయన పాదం మళ్ళీ ముల్బాగుల్లో మోపల్ల. కోలార్లో వెళ్ళినాడు, కోలార్లో విజయం సాధించినాడు. కోలార్ ప్రజలంతా చల్లగా ఉన్నారు. ముల్బాగుల ప్రజల్లో ఎక్కడో ఒక లోటు ఏర్పడిపోయింది. ఇప్పుడు చాలా తీరం లోటు, కొత్తూరు మంజన్న లేని లోటు మనకు ముల్బాగుల్లో ఈరోజు కనపడుస్తుందా లేదా? కనపడుస్తుందా? నిజమేనా? తప్పకుండా కొత్తూరు మంజన్న పాదం మోపల్లా, ముల్బాగులకి రావల్లా. కోలార్లో ఏ విధంగా అయితే దిగ్విజయంగా గెలిచి ఆయన సేవలు అందిస్తూ ఉన్నాడు, మళ్ళీ ముల్బాగుల కొరతని కొన్ని రోజుల వరకు ముల్బాగులో కొరత ఉంది, ఆ కొరతను తీర్చాలని చెప్పి. కాబట్టి ఈరోజు నేను ఇక్కడికి రావడం, అది కర్ణాటక ప్రాంతంలోని ఉగినిలో కాలు పెట్టడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. తప్పకుండా ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలా. అటు ఆంధ్ర కానీ, ఇటు కర్ణాటక కానీ మనమందరూ ఒకరికొకరు అన్నదమ్ములై కలిసి ఉండల్లా. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ భారతదేశం మనందరిది. ఈ భారతదేశం ఎవరిది కాదు, మనందరిది. ఒక చిన్న చిన్న అపోహలు ఉండొచ్చేమో, కులాలకు అతీతంగా, మతాలకు అది. ఇక్కడ పుట్టినాం, ప్రతి మనిషి ఇక్కడ పుట్టినాం. ఇది మన భారతదేశం. కులాలు, మతాలు అనేది ఒక అన్నదమ్ముల్లాగా మనం తీసుకోవాలి, కానీ వేరే భావంతో మనం తీసుకోకూడదు. ఈరోజు నేను ఉగాది పండగ కంటే నాకు ఇంకా మహదానందం వేస్తూ ఉంది ఈరోజు నేను ఇక్కడికి వచ్చి రంజాన్ పండగ రావడం. కాబట్టి తప్పకుండా చిన్న పిల్లల నుండి మనందరిలో ఇది వీఆర్ ఆల్ ఇండియన్స్, మనమందరూ అన్నదమ్ములు. కాబట్టి తప్పకుండా ఇలాంటి ఐక్యతమైన భావంతో మనం ముందరకు పోతే ఇదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కూడా. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కులాలు, మతాలకు అతీతంగా అందరూ అన్నదమ్ములై తీసుకొని పోవడమే ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కూడా. ఈరోజు రావడం చాలా